ప్రజలు కూడా ఈ ఎత్తబాటు వచ్చి బుద్ధి లేని కన్యక శ్రమలోకి వెళ్ళే వరకు ఈ లోకానికి తెలియదు. కాబట్టి ఇక్కడ సవాల్ చాలా ఉన్నతమైన కార్యం. దేవుడు నోహును ప్రేమించాడు, నోహును నమ్మాడు కాబట్టే నోహును వదిలేడు ఆనాటి ప్రజల దగ్గర. దేవుని పక్షంగా, పరలోక పక్షంగా. దేవునికి మహిమ కలిగిన గాక. చదువు ఉన్నవాడు కాదు, విద్య ఉన్నవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఆనాటి ప్రపంచం ముందు నిలబెట్టాడు ఆయన. మరి ఏ రోజు వాక్యపక్షంగా నువ్వు నిలబెడతావా? వాక్యపక్షంగా నిలబెడతావా? పౌలు గారు ఏమంటున్నాడు? ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? అజానుబాహుడు, 6 మూరల జానుడు, ఎత్తుగా ఉన్న గొలియాతు, చిన్నవాడైన దావీదుని దేవుడు రంగం మీదకి తీసుకొచ్చాడు. అవునంటారా? ఓ ప్రక్కన గిద్యోను కనబడుతున్నాడు. ఇసుక రేణువులు ఇసుకేస్తే కింద రాలదంట. అంత గొప్ప సైన్య సమూహము, శత్రువులు, ఫిలిస్తీన్లు గిద్యోను మీదకి వస్తే గిద్యోను 300 మంది చిన్న సంఘంతో